నెక్స్ట్ ట్రాఫిక్ చలాన్లపైన డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్ అట. నేనంతా నడిపించారు అయిపోయిందిగా అసలు ఇంకా అప్లై చేసుకున్నంత లెవెల్లో నడిపించినాయి కొన్ని ఛానళ్ళు. ఇంకా డెసిషన్ తీసుకోబోతున్నారు, ఆల్మోస్ట్ తీసుకున్నట్టే. ట్రాఫిక్ చలాన్లపైన డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్ ఉందట. ఈ నెల 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు అమలు చేసే ఛాన్స్ ఉందట. ఈ చలాన్ వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్న పోలీసులు డిస్కౌంట్ పైన గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,000, 25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనాయట. ఏముంటుంది, షెట్ సాటుకు, మెట్రో సాటుకు, ఆ పిల్లర్ సాటుకు, ఈ పిల్లర్ సాటుకు నిలబడాలి, కొట్టాలి, ఇదే పని కదా. కొట్టి ఈడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాయితీలు అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా తప్పదు, ఖజానా ఖాళీ అయింది, నిధులు సమకూర్చుకోవాలి. ఏం చేస్తారు? పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు, ఆర్టీసీ బస్సులకు చలాన్లలో 90%, బైకులు, ఆటోలకు 80%, కార్లు, హెవీ మోటార్ వెహికల్స్, ట్రక్కులకు 60% డిస్కౌంట్ ఆఫర్ చేసే అవకాశం ఉందట. చలాన్లను డిస్కౌంట్లపైన క్లియర్ చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అవకాశం ఇస్తారట. అయితే తమకు ఎలాంటి గైడ్లైన్స్ అందలేదని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డిస్కౌంట్స్ పైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారట. దాదాపు 18,33,761 హెల్మెట్ కేసులు ఉన్నాయట. ఏం లేదుగా, మీరు ఇట్లా బండి మీద పోతుంటారు, పొరపాటున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కూరగాయల కోసం పోయినా ఆడొక ఆయన ఉంటాడు ఆ చౌరస్తాలో, కొట్టుడిగా దాదాపు 18,33,761 హెల్మెట్ కేసులు ఉన్నాయట. అంటే హెల్మెట్ పెట్టుకోలేదని. ఈ ఏడాది ఇప్పటికే 47,000, 25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనాయట. అంటే ఇవన్నీ ఈజీ కదా, హెల్మెట్ పెట్టుకోకుంటే కెమెరాతో టక్క కొట్టేయచ్చు. ఇక మిగతా అంటేనేమో లైసెన్స్ ఉందా, ఇది ఉందా అని అడిగేది కొంత ఆపి అడగాలి. వీటికి అవకాశం లేదు కదా. కథం బండి కనబడి పైన జుట్టు మీద హెల్మెట్ లేకపోతే కొట్టుడేగా. వీటిలో అత్యధికంగా 18,33,761 చలాన్లు హెల్మెట్ పెట్టుకున్నందుకు వేసినవి ఉన్నాయట. పెండింగ్ చలాన్లపైన డిస్కౌంట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నది. గతేడాది తరహాలోనే ఈ చలాన్ వెబ్సైట్ను అప్డేట్ చేసే పనులు ప్రారంభించిందట. చలాన్లో డిస్కౌంట్ చేయగా చెల్లించాల్సిన అమౌంట్కు సంబంధించి మార్పులు చేస్తున్నదట. ఇప్పుడు కొంత అమౌంట్ ఉంటుంది కదా, ఫుల్ అమౌంట్, ఇప్పుడు దాన్ని డిస్కౌంట్ చేసి మీకు ఆడ చూపించాలి. సో అప్పుడు ఆ అమౌంట్ని మీరు కట్టుకోవచ్చు. వాహనాల కేటగిరీని బట్టి రాయితీ అమౌంట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. దీనిపైన పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నది. సో పోయిన సంవత్సరం కూడా ఆఫర్ ఇచ్చారు. అప్పుడు దాదాపు 2,92,00,000 చలాన్లు క్లియర్ అయినాయట. గతేడాది మార్చి 1వ తేదీన ఇలాంటి ఆఫర్ను అమలు చేశారు. బైకులు, ఆటోలకు 75%, ఆర్టీసీ బస్సులకు 70%, కార్లు, లైట్ మోటార్ వెహికల్స్కి 50%, తోపుడు బండ్లకి 80% డిస్కౌంట్ ఇచ్చారు. 46 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 2,92,00,000 చలాన్లకు సంబంధించి 300 కోట్లకు పైగా వసూలైనాయట. 300 crores. గతంలో డిస్కౌంట్ ఆఫర్కు నోడల్ ఆఫీసర్గా వ్యవహరించిన ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులు సలహాలు తీసుకున్నారట.